హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం మన ఛానల్లో జావా 8 ప్లేలిస్ట్లో ఆల్రెడీ ప్రెడికేట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసాము. సో ప్రెడికేట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే దీంట్లో ఇదొక ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో దీంట్లో ఒక అప్లై అనే మెథడ్ ఉంటుంది. సో ఈ అప్లై అనే మెథడ్కి మనం ఇన్పుట్ పాస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని అది కండిషన్ వ్యాలిడేట్ చేసి మనకి బూలియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక నెంబర్ పాస్ చేస్తే అది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని చెప్పి అనే కండిషన్ మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ద్వారా ఈ ప్రెడికేట్ ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా లెట్స్ సే ఇప్పుడు నేను ఒక పర్సన్ అనే ఆబ్జెక్ట్ పాస్ చేశాను. సో పర్సన్ అనే ఆబ్జెక్ట్ మీద కొన్ని ఆపరేషన్స్ చేసి మళ్ళీ నాకు అప్డేటెడ్ పర్సన్ ఆబ్జెక్ట్ కావాలి అనుకోండి, అప్పుడు ప్రెడికేట్ ఇంటర్ఫేస్ అనేది యూస్ చేయలేము. ఎందుకంటే ఈ ప్రెడికేట్ ఇంటర్ఫేస్ యొక్క దీంట్లో ఉన్న ఫంక్షనల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ రిటర్న్ టైప్ ఏంటి అంటే మనకి బూలియన్ అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు మనం పాస్ చేసిన ఇన్పుట్ని బేస్ చేసుకొని దాని మీద సర్టెన్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ అప్డేటెడ్ ఏదైనా రిజల్ట్ రావాలి అదర్ దాన్ బూలియన్ అంటే కనుక అప్పుడు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంకొక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇంట్రడ్యూస్ చేశారు జావా 8లో. సో దాని నేమే ఫంక్షన్ అనమాట. సో ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నేను దాని గురించి ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్. సో ఫంక్షన్ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. న్యూ ప్యాకేజ్ com.techtrainer. ఓకే. సో దీంట్లో క్లాస్. సో ముందు ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుంది అనేది ట్రై చేసి చూద్దాం. సో దాని గురించి అప్లికేషన్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, మెయిన్ మెథడ్ ఉండేలాగా. మెయిన్ మెథడ్. సో ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్కి ఇప్పుడు లెటర్సే ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ పాస్ చేశాను అనుకోండి. మనకి జనరల్గానే స్ట్రింగ్ క్లాస్లో 2 అప్పర్ కేస్ ఈ మెథడ్స్ ఉంటాయి. లేదు ఇప్పుడు మనమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే సేమ్ ఇంప్లిమెంటేషన్ మనం యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ మన ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ద్వారా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ పాస్ చేస్తే సో అది అప్పర్ కేస్ అవి నాకు రిటర్న్ రావాలి. ఓకే. సో సో దాని గురించి ముందు మనం ఒక స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం. ఓకే. ది టెక్ ట్రైనర్. ఓకే. సో ఇప్పుడు దీనికి నేను ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాను. సో ఇది java.util.function అనే ప్యాకేజ్లో ఉంది. అయితే మనకి ప్రెడికేట్ ఇంటర్ఫేస్కి ఏంటి అంటే ఒకటే రిటర్న్ టైప్ ఉంటుంది కాబట్టి బూలియన్ ఇన్పుట్ టైప్ ఏదైనా మనం పాస్ చేసుకోవచ్చు కాబట్టి మనకి దాంట్లో జెనరిక్స్ ఏం లేవు. సో ఇక్కడ ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్కి ఏంటంటే మనం ఇన్పుట్ ఒకటి పాస్ చేస్తే రిటర్న్ టైప్ ఇంకొకటి మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. సో దాని గురించి మనకి ఇన్పుట్ టైప్ ఏం పాస్ చేస్తున్నాము, రిటర్న్ టైప్ ఏం కావాలి అనేది మనం జెనరిక్స్లో మెన్షన్ చేయాలి. సో టీ అనేది ఏమో ఇన్పుట్ టైప్ ఆర్గ్యుమెంట్, ఆర్ అనేది ఏమో రిటర్న్ టైప్ అనమాట. సో నేను ఇన్పుట్ కూడా స్ట్రింగే పాస్ చేస్తున్నాను, నాకు రిటర్న్ కూడా స్ట్రింగే రావాలి. ఓకే. అప్పర్ కేస్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే. అప్పర్ కేస్ ఫంక్షన్. సో ఇది కూడా ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఒకటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది కాబట్టి సో ఏంటి మనం దీనికి లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఎస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ గోస్ టు s.to అప్పర్ కేస్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసి చూద్దాం. సో నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను అప్పర్ కేస్ ఫంక్షన్ డాట్ అప్లై ఆఫ్. మనం స్ట్రింగ్ పాస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి పైన డిక్లేర్ చేసాము ఆల్రెడీ ఎస్టీఆర్ అనే ఆబ్జెక్ట్. సో ఆ ఎస్టీఆర్ని పాస్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్లో మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసామో 2 అప్పర్ కేస్ అనేది ఇప్పుడు మనం పాస్ చేసిన స్ట్రింగ్ అనే ఆర్గ్యుమెంట్ ఇది. సో ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకొని ఏం చేస్తుంది, దాని మీద 2 అప్పర్ కేస్ అనే ఫంక్షన్ని అప్లై చేస్తుంది అనమాట. సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది మనకి. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
సో ది టెక్ ట్రైనర్ అని చెప్పేసి అన్ని క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అయింది, మనం తీసుకుందేమో స్మాల్ లెటర్స్, ఐ మీన్ లోయర్ కేస్ లెటర్స్. ఇప్పుడు మనకి అన్ని అప్పర్ కేస్ లెటర్స్ ప్రింట్ అయ్యాయి. సో ఇలా అన్నమాట. సో మనకి జనరల్గా ప్రెడికేట్ ఇంటర్ఫేస్ కనుక చూస్తే ఇట్లా జనరిక్ టైప్స్ ఏం మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ ఇన్పుట్ టైప్ ఏదైనా మనం పాస్ చేయొచ్చు, రిటర్న్ టైప్ మాత్రం డెడికేటెడ్ ఓన్లీ ఎప్పుడు అయినా బూలియనే కాబట్టి సో జనరిక్స్ ఏం మెన్షన్ చేయాల్సిన పని లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం రిటర్న్ టైప్ వేరుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి సో ఇన్పుట్ ఏం పాస్ చేస్తున్నాము, రిటర్న్ టైప్ ఏం పాస్ చేస్తున్నాము అని చెప్పేసి మనం జనరిక్స్ మెన్షన్ చేయాలన్నమాట ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్కి. సో ఇప్పుడు మనం ఇందాక ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసుకున్నట్టు పర్సన్ అనే ఆబ్జెక్ట్ గురించి ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. సో నేను దాని గురించి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, పర్సన్ అనే క్లాస్. సో ఈ పర్సన్ అనే క్లాస్లో నేను ఒక 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటాను, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, అలానే ప్రైవేట్ స్ట్రింగ్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు వీటికి గెటర్స్ అండ్ సెటర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఆల్ షిఫ్ట్ ఎస్, జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్, రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాము. మనకి ఇది పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ కావాలి. ఓకే, జనరేట్. సో అలానే టూ స్ట్రింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో టూ స్ట్రింగ్ జనరేట్. ఓకే, సో ఇప్పుడు ఈ అప్లికేషన్ అనే క్లాస్లో ఈ ఫంక్షన్ అనే పర్సన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఈ పర్సన్ అనే దాని మీద మనం ఏదైనా ఆపరేషన్స్ చేసి చూసే ముందు అసలు పర్సన్ అనే ఆబ్జెక్ట్ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో న్యూ పర్సన్. ఓకే, పర్సన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ప్రింట్ చేసి చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి. సో ఏం ప్రింట్ అయింది, నేమ్ అనేది నల్ వాల్యూ ప్రింట్ అయింది, అడ్రస్ అనేది నల్ వాల్యూ ప్రింట్ అయింది. అంటే మనం డిక్లేర్ చేసిన అట్రిబ్యూట్స్ యొక్క టైప్స్ ఏంటి, డేటా టైప్ స్ట్రింగ్ అనేది కాబట్టి సో స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఇనిషియలైజ్ చేయకపోతే అంటే నల్ వాల్యూ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ మీద నేను ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నానంటే సో ఇప్పుడు ఏ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయకుండా పర్సన్ అనే ఆబ్జెక్ట్ కనుక యూస్ చేస్తే సో నేను నేమ్ అనేది ఒక డెడికేటెడ్ వాల్యూ, అలానే అడ్రస్ అనేది ఒక డెడికేటెడ్ వాల్యూ అసైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దాని గురించి మనం లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేద్దాం ఈ పర్సన్ అనే క్లాస్కి. సో ఫంక్షన్, సో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ ఏంటి, పర్సన్, ఎందుకంటే పర్సన్ ఆబ్జెక్ట్ ఇన్పుట్గా పాస్ చేస్తాం. అలానే రిటర్న్ టైప్ ఏంటి, సో మనం ఏదైతే డిఫాల్ట్ వాల్యూ సెట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిఫాల్ట్ వాల్యూ సెట్ అయ్యి మనకి అప్డేటెడ్ పర్సన్ ఆబ్జెక్ట్ రిటర్న్ రావాలి. సో దానికి కూడా పర్సన్ అనే రిటర్న్ టైప్. ఓకే, సో ఆర్గ్యుమెంట్ టైప్ వచ్చేసి రెఫరెన్స్ టైప్ పర్సన్ ఫంక్షన్ అని చెప్పి పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు దీనికి లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ఏం ప్రొవైడ్ చేస్తాం, సో పర్సన్ పి లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ గోస్ టు సో పి డాట్ సెట్ అడ్రస్. ఓకే, సో నేను అడ్రస్ కదా, ఓకే హైదరాబాద్ అని చెప్పి సెట్ చేద్దామని సెట్ చేస్తున్నాను. ఓకే, అలానే పి డాట్ సెట్ నేమ్, నేమ్ వచ్చేసి పవన్ అని చెప్పి సెట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ రెండు మనం జనరల్గా ఎప్పుడు సెట్ చేయాలి, డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఏమి ఇనిషియలైజ్ చేయకపోతే సో అప్పుడు మనం కండిషన్ కూడా రాయాలి. సో ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే ఈ పి అనే రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అనేది నల్ కాకూడదు. సో నల్ నాట్ ఈక్వల్ టు పి, అలానే దీంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ నల్ వాల్యూస్ అయితే మనం వాల్యూస్ సెట్ చేయాలి. ఓకే, సో దాని గురించి కండిషన్ నల్ ఈక్వల్ టు పి డాట్ గెట్ అడ్రస్, అలానే నల్ ఈక్వల్ టు పి డాట్ గెట్ నేమ్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఈ డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని ఆ లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో దాన్ని అప్లై చేసి చూద్దాం. ఓకే, సో నేను దాని గురించి ముందు పర్సన్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాను, పర్సన్ ఈక్వల్ టు సో నేను ముందు నల్కి ఇనిషియలైజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో పర్సన్ ఫంక్షన్ డాట్ అప్లై ఆఫ్ పర్సన్. ఓకే, సో
మనం ముందు నల్కి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయ్యి మనకి నల్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. చూద్దాం. సో నల్ ప్రింట్ అయింది. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని నల్ కాకుండా న్యూ పర్సన్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ప్రింట్ అయ్యాయా, పవన్ హైదరాబాద్ అని చెప్పేసి అప్డేట్ అయ్యాయా నేమ్ అండ్ అడ్రస్. సో మనం ఏంటి వాల్యూస్ ఏమి ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక వాల్యూస్ ఏమి సెట్ చేయలేదు మనం మాన్యువల్గా. సో ఇప్పుడు మనం ఏదైతే ఫంక్షన్ అనే ఇంటర్ఫేస్కి లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసామో సో ఈ కండిషనే మనకి వర్క్ అవుతుంది. సో ఇది మనకి ఫంక్షన్ అనే ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఓకే. సో దీంట్లో కూడా మనకి అప్లై అనే మెథడ్ ఉంది, ప్రెడికేట్లో కూడా మనకి అప్లై అనే మెథడ్ ఉంది. ఓకే. బట్ అక్కడికి ఇక్కడికి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే సో రిటర్న్ టైప్స్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని జెండెక్స్ టైప్లో మెన్షన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని మనం పాస్ చేస్తున్నాము అనేది. సో అక్కడేమో మనకి ప్రెడికేట్లో బూలియన్ అనే వాల్యూనే రిటర్న్ అవుతుంది, ఇక్కడేమో మనం ఏదైతే మనం ఇక్కడ జెనరిక్లో మెన్షన్ చేస్తామో సో ఆ డేటా టైప్ మనకి రిటర్న్ వాల్యూగా వస్తుంది అనమాట. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. థ్యాంక్ యూ.